హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కాకరకాయ మసాలా కూర చూపించబోతున్నా. కాకరకాయలు ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. మసాలా కోసం కొబ్బరి, పల్లీలు, జీలకర్ర, 2 ఉల్లిగడ్డలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక ప్లేట్లో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. సో స్టవ్ మీదకి ఒక కడాయి తీసుకొని దాంట్లో పల్లీలు వేయించి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. పల్లీలు కొంచెం వేయినాక దాంట్లోనే కొబ్బరి యాడ్ చేసి అది కూడా ఒక 5 మినిట్స్ కలిపి పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి మరొకసారి. సో మీరు కనుక మొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్, వంటకాల వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. సో ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇది రెడీ అయిపోయినట్టే పక్కకు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఒక డిష్ తీసుకొని అందులో ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు వేసి పెట్టాలి. సో అది వేడెక్కే వరకు మనం ఏం చేద్దాం, ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ మిక్సీలో కొబ్బరి, పల్లీలు వేయించినాం కదా, అవి వేసి గ్రైండ్ చేసుకోవాలి. అది పౌడర్ అయినాక దాంట్లోనే ఇందాక ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ కూడా ఈ మసాలాలోనే యాడ్ చేసుకుందాము. సో ఇది గ్రైండ్ చేసుకుంటూ అక్కడ ఆయిల్ చూద్దాం. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నీ దాంట్లోకి వేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ ఉప్పు, కాకరకాయ కదా చేదెక్కకుండా ఉండడం కోసము ఒక స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా కరివేపాకు కూడా దాంట్లోనే వేసుకోవాలి. వేసి మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు చాలు, కొద్దిగా ఉడికిపోతుంది. సాల్ట్ కూడా వేసినాం కాబట్టి ఇంకా కొంచెం తొందరగానే ఉడుకుతుంది. సో ఇది అక్కడ అవుతుంటుంది, మనం ఇక్కడ మళ్ళీ మసాలా దగ్గరకు వచ్చేద్దాం. సో ఇవి ఉప్పు, కారం కూడా అన్నీ వేసుకున్నాం కదా, కొన్ని వాటర్ పోసుకోవాలి. మిక్సీ పేస్ట్ కావాలి కదా, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు చేదు అనేది ఉండదు. ఇంకా కొంచెం పేస్ట్ ఇంకా మెత్తగా కావాలి. సో ఇప్పుడు రెడీ అయిపోయింది మెత్తని పేస్ట్. ఇప్పుడు అక్కడ కాకరకాయ చూద్దాము. చూడండి, ఇట్లా ఒకసారి కలుపుకోవాలి. ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా చించితే ఎంత మెత్తగా అవుతుందో మీకు కూడా కనిపిస్తుంది కదా, ఉడికిపోయినట్టే మొత్తం కాకరకాయ. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉంటుందో అది వేసేసుకోవాలి దీంట్లో.
సో ఇట్లా మొత్తం కలిపేసుకున్నాం కదా, కలిపేసుకొని ఒక 15 నిమిషాలు మనం సిమ్లో పెట్టేసి వదిలేసినామంటే మంచిగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది, కూర రెడీ అయిపోతుంది. చూడండి ఆయిల్ ఎలా పైకి వస్తుందో. ఇంకొంచెం సేపు కూడా పెట్టవచ్చు. సో కానీ మేము స్టవ్ ఆఫ్ చేసి దించేసినాము. కర్రీ రెడీ అయిపోయినట్టే. వేడి వేడి అన్నంలోకి కాకరకాయ మసాలా వేసుకొని తింటే మా ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్లాంటి మరెన్నో వంటకాలు మీ ముందుకు తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.